ఏ విధంగా అంటే జీవన ఆధారమైనటువంటి మంచినీళ్ళు కొరత అక్కడ ముఖ్యంగా ఉంది. తర్వాత వెలుగులో విద్యావంతులుగా అభివృద్ధి అవ్వాలంటే చదువుకోవాలి. ఆ చదువుకోవడానికి కూడా ఎలక్ట్రీషియన్ కూడా సమస్య ఉంది. మూడవది డ్రైనేజీ సమస్య కూడా ఉంది. నాలుగవది టౌన్కి ఆమడి దూరంలో ఎక్కడో మాలమూల ప్రాంతంలో నిరుపేదలకు ఇచ్చి ఇటువంటి అష్ట కష్టాలు ప్రజలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు ఇప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వం ఏమో కాంట్రాక్ట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. కాంట్రాక్ట్ ఏమో పూర్తిగా పనులు చేసి పేదలకు అప్పచెప్పాలి. అలాంటి కాంట్రాక్టు ఇప్పుడు సైడ్ అయిపోయి బ్యాంకులకు లింక్ అప్ అయిపోయి బ్యాంకుల ద్వారాగాను మేము ఇచ్చాము డబ్బులు, ఆ డబ్బులతో మీరు ఇల్లు కట్టుకున్నారు, ఈఎంఐ ప్రతి నెల మాకు చెల్లించండి, లేకపోతే మేము నోటీసులు చేసి దీన్ని మేము జప్తు చేస్తామని నిరుపేదలకు భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమన్యాయం?